ఒక అడవిలో అందరినీ ఆకర్షించే నెమలి ఉండేది. అది ప్రతిరోజు తన అందమైన రెక్కలను విప్పి నాట్యం చేస్తూ ఇతర జంతువులందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసేది. అన్ని జంతువులు ఆమె అందాన్ని చూసి ఆశ్చర్యపోయేవారు. కానీ నెమలికి ఒక అసంతృప్తి ఉండేది. అది తాను పాడలేనందుకు. ఒకరోజు నెమలికి పక్కనే ఉన్న కోయిల తీయగా పాడుతూ వినిపించింది. నెమలికి చాలా అసూయ వేసింది. నాకు ఇటువంటి గొంతు లేదు. నా గానం ఎవరికీ నచ్చదు. ఈ అందం ఎందుకు అవసరం? నన్ను ఎవరు నిజంగా ప్రేమించడం లేదు అని విచారంగా అనుకుంది. అదే సమయంలో ఒక బాతు నెమలిని చూసి అడిగింది, ఎందుకు ఇలా వేదన పడుతున్నావు? నెమలి తన బాధను వివరించింది. బాతు నవ్వింది. ఓ నెమలి, ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంటుంది. నీవు గొప్పగా పాడలేకపోవచ్చు, కానీ నీ రెక్కల అందం, నాట్యం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాయి. దేవుడు మనకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రత్యేకత ఇచ్చాడు. ఇది విన్న నెమలికి ఓ కొత్త దిశగా ఆలోచన కలిగింది. ఆ రోజు నుంచి నెమలికి తన అందంపై గర్వం కలిగింది. అది ఇతర జంతువులకు సంతోషాన్ని కలిగించేందుకు ప్రయత్నించింది. అందరూ కలిసి ఆనందంగా జీవించసాగారు. ఈ కథలో నీతి, ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మనం మనకి లేని దానిపై కాకుండా మనకున్న ప్రతిభపై గర్వపడాలి.